అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆమోదించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ తాలూకా షెడ్యూల్ను తక్షణమే ప్రకటించాలని చెప్పి గత ప్రభుత్వంలోనే అనేక పోరాటాలు చేసి అనేక ఇబ్బందులు పడి 6 ఏళ్ళు వెయిట్ చేసాం. తిరిగి డిఎస్సి లేకపోతే ఈ ప్రభుత్వం మేము అధికారంలో వచ్చిన వెంటనే 16,000 పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసని చెప్పి హామీ ఇచ్చారు. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అని చెప్పి చివరికి ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, నిరుద్యోగుల్ని న్యాయవంచన చేస్తున్నారు. అందుకనే మెగా డిఎస్సి షెడ్యూల్ తేదీలు ప్రకటించాలి. పరీక్ష తేదీ సహా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆవనగడ్డలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది నిరుద్యోగులతో ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకనే మేము సవనీయంగా ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాం, మెగా డిఎస్సి షెడ్యూల్ ప్రకటించండి, తేదీలు చెప్పండి. లేని పక్షంలో ఈ ఆందోళనకు, ఈ ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సింది ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జియో 117ను రద్దు చేయాలని చెప్పి, అలాగే ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని చెప్పి, 7 ఏళ్ల నిరీక్షణకు ఈ ప్రభుత్వం చమరగీతం పాడాలని చెప్పి, ఆ రకంగా చమరగీతం పడకపోతే రేపు మార్చి జరిగే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం యువత చెబుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, షెడ్యూల్ ప్రకటించకపోతే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం, పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. ఈ అవనగడ్డలో డిఎస్సి కోసం గత 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి వేస్తారని మేము ఆశించాము. అయినా సరే రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి లోకేష్ గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మొదటి సంతకం అనేది డిఎస్సిపై చేశారు. అయితే ఈ డిఎస్సిపై చేసిన తర్వాత ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తాము అని చెప్తున్నారు. కానీ సరైన డేట్లు ఎప్పుడు ప్రకటిస్తారు? మమ్మల్ని ఎప్పుడు డిఎస్సిలో జరిపి డిఎస్సి టీచర్గా ఎప్పుడు కొట్టి డిఎస్సి రాసిన తర్వాత ఎప్పుడు స్కూల్కి వెళ్తాము మేము అయోమయంలో ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు తమ కుటుంబాలను వదిలేసి వచ్చి డిఎస్సి కోచింగ్ లాంటిలో తిరుగుతూ కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని ఓట్లేస్తే ఇప్పుడు మీరు కాలయాపన చేయడం తగదు. నవంబర్ 6వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామన్నారు. 5వ తేదీన మందకృష్ణ మాది గారిని పిలుచుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఎస్సీ కమిషన్ చేసి దాన్ని కాలయాపన చేస్తూ అది కరెక్ట్ కాదు. దయచేసి మా యొక్క గోడును వినండి. డిఎస్సి తేదీలను వెంటనే ప్రకటించాలి. ప్రకటించిన ఎడల మేము కూడా పోరుబాటు పట్టవలసిన ఆవశ్యకత అయితే ఉంది. ఈ విషయాన్ని లోకేష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా అవనగడ్డలో 2 స్పర్యములు వచ్చి మెగా డిఎస్సి నేను వచ్చిన వెంబడే వేస్తాము కూటమి ప్రభుత్వం వచ్చి మాకు మాట ఇచ్చారు. ఆ ఉద్దేశంతో మేమందరం ఎంతో మా ఇంటికి డిఎస్సి ఎన్నికల టైంలో డిఎస్సి చదువు ఆపి ఇంటికి వెళ్ళి వాళ్ళందరి చేత ఓట్లు వేస్తే ఇప్పుడు మీరు కాలయాపన చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. దీన్ని మీరు చాలా ఎస్సీ కమిషనర్ అంటే నాకు తెలుసు, చాలామందికి తెలుసు, అది చాలా సున్నితమైన అంశం. అది ఆ పని జరుగుతుంది. డిఎస్సి షెడ్యూల్ మీరు ఇవ్వాలి. అంతేగాని ఎస్సీ కమిషనర్కి దీనికి లింక్ పెడితే మాకదే అయ్యే పని కాదు. ఇది చాలా సున్నితమైన అంశం. అందరికి తర్వాత కోర్టులు కేసులు ఇవన్నీ ఉంటాయి. దయచేసి డిఎస్సి షెడ్యూల్ని తేదీలను ప్రకటించండి ముందు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అవనగడ్డలో అనేక వేల విద్యార్థులు ఉన్నారు. కనుక దయచేసి నా యొక్క విన్నపాన్ని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా చాలా చెప్పారు. ఏం చెప్పారు? మీరు స్వపక్షంలో కూడా విపక్షంగా వ్యవహరిస్తాను ఏదైనా తప్పు జరిగితే. ఇప్పుడు మీరేం విమర్శించడం లేదు. డిఎస్సిపై మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఇది నా తరపున కాదు, వేలాది మంది విద్యార్థులు అడుగుతున్నారు, డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు సీఎం దృష్టికి తీసుకెళ్లి క్యాబినెట్లో చర్చించి డిఎస్సి వెంటనే ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం నిరుద్యోగుల్ని బాగా అన్యాయం చేసింది. అదే వచ్చిన కూటమి ప్రభుత్వంలో మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని చాలా అత్యాశగా చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ కూడా మమ్మల్ని మాకు కూడా ఈ గవర్నమెంట్ తగిన పాఠం చదవకుండా డిఎస్సిని కాలయాపన చేస్తూ ఆ టైంని గడుపుతూ ముందుకు సాగుతుంది. ఈ విధంగా మా జీవితాలన్నీ కూడా చాలా వేస్ట్ అవుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని చాలా ఆశ ఎదురు చూసాం. కానీ కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ టైంని గడిపిస్తూ మా జీవితాలతో ఆడుకుంటుంది. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. మా లైఫ్లో కూడా చాలా బాధపడుతున్నాం. మాతో పాటు మా ఫ్యామిలీస్ కూడా చాలా బాధపడుతున్నాయి. మా టైం అంతా వేస్ట్ అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా తక్షణమే మా నిరుద్యోగుల యొక్క ఆవేదన మనోభావాన్ని అర్థం చేసుకుని ఈ మెగా డిఎస్సి తేదీని వెంటనే ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.